రాజకీయాలు అంటే ఒక మాట అనటం, ఎవరైనా మాట అంటే ఆ మాట పడటం. ఈ విధంగా ఎవరైనా విమర్శలు చేస్తే తట్టుకునేటువంటి స్వభావం తనకు లేదు, అందుకనే రాజకీయాల్లో ఇమడలేకపోతున్నాను అని చిరంజీవి ఒక సందర్భంలో, అంటే పీఆర్పీ క్లోజ్ చేసుకొని సినిమాల్లో నటించేటువంటి క్రమంలో ఇటీవల చేసినటువంటి ఈ వ్యాఖ్యలు. ఎందుకు చేశారు ఈ వ్యాఖ్యలంటే, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సూట్ అవుతారు, ఇలాగా అవసరమైతే మాట ఎవరన్నా అన్నా కూడా ఆయన తట్టుకుంటాడు, అవసరమైతే 4 వాళ్ళకు వడ్డిస్తాడు తిరిగి, కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సూట్ అవుతారు అనేటువంటి విధంగా ఒక కితాబ్ ఇచ్చారు తన సోదరుడైనటువంటి పవన్ కళ్యాణ్కి చిరంజీవి. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ప్రశ్నించడానికే వచ్చాను అని చెప్పి అనేక సందర్భాల్లో జనసేనానిగా ఒక 10 ఏళ్ల పాటు 2014 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు ప్రభుత్వాన్ని. అదేవిధంగా తెలుగుదేశంతో కొన్నాళ్ళు మిత్రులుగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా 2018-19 ఎన్నికలకు ముందు తీవ్రంగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గట్టిగానే విమర్శలు చేశారు. అదేవిధంగా తన మీద వచ్చేటువంటి విమర్శలను కూడా గట్టిగానే ధీటుగానే ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఆయన ఒక బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత, ఆయన తన మీద వచ్చేటువంటి విమర్శలను స్వీకరించటంలో, తన మీద వచ్చినటువంటి విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పటంలో, తన విమర్శలకి భయపడకుండా ధీటుగా నిలబడటంలో తడబడుతున్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే డిప్యూటీ సీఎంకి ఆయనకి కొన్ని పర్యావరణము, పంచాయతీరాజు, అటవీ శాఖ, ఇలా కొన్ని శాఖలను ఆయనకు అప్పచెప్పారు. డిప్యూటీ సీఎం హోదాలో విజయవాడలో ఒక పెద్ద ఆయనకి ఛాంబర్ ఉంటే బాగుంటుంది, ఆయనకి పేషీ ఉంటే బాగుంటుంది, సెక్రటరేట్లో అయితే కొంత ఇబ్బంది ఉంటుంది అనేటువంటి దాని మీద, ఎక్కడైతే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఉంటుంది కదా, దానికి వెనక వైపున ఉండేటువంటి కోర్టు హాల్స్ వెనకాల, కోర్టు హాల్స్ పక్కనే గతంలో ఏదైతే సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ తర్వాత అంబటి రాంబాబు, వీళ్ళు పేషీలుగా నిర్వహించినటువంటి ఒక పేషీని ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఆ పేషీని కేటాయించారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్కి అది విడిగా ఉంటుంది, చాలా పెద్ద పేషీ అది, కాబట్టి ఎవరైనా విజిటర్స్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ విజయవాడలో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ వస్తే ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే ఆయన దగ్గరకు వచ్చేటువంటి ప్రజలు కానివ్వండి, ఎవరైనా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దానికి కేటాయించింది. అయితే ఆయన పేషీకి కొన్ని అదనపు ఫర్నిచరు, లేకపోతే కొంతమంది సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది కానివ్వండి, లేకపోతే కొంత ఊడ్చేవాళ్ళు, తూడ్చేవాళ్ళు, కాఫీ ఇచ్చేవాళ్ళు, వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కాఫీలు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ గౌరవించాలి కదా. ఇవన్నిటి కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక 82 లక్షల రూపాయలు ఆ పేషీ కోసం అవసరమైనటువంటి దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం అంతర్గతంగా పేషీకి కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కేటాయిస్తే దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో ఈ విధంగా డబ్బులు దుబారా చేయటాన్ని తప్పుపట్టారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి విషయంలో, ఆ ఇంటికి సంబంధించినటువంటి ప్రభుత్వం అంత కేటాయించింది, ఎంత కేటాయించిందని విమర్శలు చేశారు. ఇప్పుడు కాఫీ, టీలు అందించే వాళ్ళ కోసం, వీటి కోసము 82 లక్షల రూపాయలు, ఎలాగంటే సుమారుగా ₹1 కోటి దగ్గరగా ఎలాగా కేటాయిస్తారు, ఇది దుర్వినియోగం కాదా, దుబారా కాదా అంటూ వాళ్ళు మొదలుపెట్టారు విమర్శలు. అయితే జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ని పెద్దగా టార్గెట్ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కేడర్కి, లీడర్లకి ఒకటి ఇచ్చారు సందేశం. ఎందుకు అని అంటే, మనం తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తున్నాం, తెలుగుదేశం వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తారు, మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని విమర్శలు చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమైద్ది,
ఎన్నికలకు ముందు జనసేనని ఎక్కువ విమర్శలు చేయటం, పవన్ కళ్యాణ్ని ఎక్కువ విమర్శలు చేయటం వల్ల కొంత ఎక్కువ ప్రతికూలమైనటువంటి పరిస్థితిని వైసీపీ ఎదుర్కొన్నదని వాళ్ళ వైసీపీ అధినాయకత్వం గుర్తించింది. అందుకని పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయకూడదని జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు. కానీ ఈ విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే పట్టుబడింది, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసింది. ఏది? పేషీకి 82 లక్షల కేటాయింపు విషయం. ఇది అన్ని చోట్ల డిబేట్లోనూ వాళ్ళు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ని ఈ దుబారా చేస్తున్నారు, ఇవన్నిటి మీద బాగా విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ వెనక తగ్గాడు. అరే, తన మీద తీవ్రమైన విమర్శలు చేస్తుంది వైసీపీ, ఇది తనకి బ్యాడ్ నేమ్ వచ్చేదానికి అవకాశం ఉందని నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు అసలు ఆ పేషీ వద్దు, ఆ 82 లక్షలు ఎంత కేటాయించారో ఆ పేషీకి సంబంధించినటువంటి విషయంలో వాటికి సంబంధించిన నాకు వద్దు, ఆ పేషీ ఏం చేసుకుంటారో ప్రభుత్వానికి నేను అప్పచెప్తున్నాను, ఆ పేషీకి నేను వెళ్ళను, నాకు వద్దు. నేనుండేటువంటి ఇంట్లోనే, మా పార్టీ కార్యాలయంలోనే, అక్కడే నా మంత్రివర్గానికి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ కింద నేను నిర్వహించుకుంటాను, నాకు డబ్బులు వద్దు, ప్రభుత్వం కేటాయించిన నా పేషీ కూడా వద్దంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలకి పవన్ కళ్యాణ్ తలొగ్గారు అనేటువంటి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ అడిగి తీసుకోవాలి 82 లక్షలేమి, ప్రభుత్వం కేటాయించింది ఆ పేషీకి విధమైనటువంటి అన్ని అంగులు ఆర్భాటాలు ఉండాలి అని. లేదు అనంటే వాటిని వెనక్కి ఇచ్చేసి తక్కువ ఖర్చుతో పేషీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకొని ఆ పేషీని ఉంచడం అనేటువంటిది పేషీకి సంబంధించినటువంటి ఎందుకు అని అంటే ఎవరైనా ఆయన కలవటానికి వచ్చేటువంటి వాళ్ళకి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆయన పార్టీ ఆఫీసులో కూర్చుంటారు అనుకోండి, దాన్నే క్యాంప్ కార్యాలయం కింద ఉంచారనుకోండి, ప్రజలందరూ వస్తే పార్టీ వాళ్ళకి ఇబ్బంది అయింది, ప్రజలందరూ రావడానికి పార్టీ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళకి సమస్య అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంత్రికి ఆయన డిప్యూటీ సీఎంగా ఒక పేషీ ఉండటం అనేది మాత్రం అవసరం. కానీ ఎప్పుడైతే వైసీపీ ఆ 82 లక్షల మీద డిమాండ్ ఈ విమర్శలు చేసిందో దాని మీద భయపడి వెనక్కి తగ్గటం అనేటువంటిది ఒక రకంగా పవన్ కళ్యాణ్ యొక్క అసలైనటువంటి ఆ ధీటుగా ఎదుర్కొనేటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి నైజానికి భిన్నంగా భయపడేటువంటి స్వభావం పవన్ కళ్యాణ్కి వచ్చిందా అనేటువంటి అనుమానం ఈ నిర్ణయాన్ని బట్టి కలుగుతుంది. రెండవ అంశం ఏమిటి అని అంటే, ఈ ఒక్క అంశం మీదనే పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడని నేను అనటం లేదు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, మొన్న బుడమేరు ముంపు వల్ల విజయవాడ సగం మునిగిపోయింది. దాంట్లో ముంపుకు గురైనటువంటి వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యవహారం ఏమి జరుగుతున్నటువంటి టైంలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియలే. దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి, మీడియా కూడా టార్గెట్ చేసింది. ఎక్కడికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్? రాష్ట్రం అంతా వరదలు వచ్చినాయి, తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చినాయి, విజయవాడ మునిగిపోయింది, పవన్ కళ్యాణ్ లేడు, కనపడటం లేదు. ఎందుకంటే ఆయన బర్త్డే ఉంది మధ్యలో, అటవీ శాఖకు సంబంధించినటువంటి వన మహోత్సవాల తర్వాత ఆయన బహుశా ఆయన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళినట్టున్నారు. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందని నాకు ఐడియా ఉండదు. ఒకవేళ తెలిసినా కానీ వెంటనే తిరిగి రాలేరు. అందుకని 3 రోజుల పాటు కనపడలే. దీంతో తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చింది. దీంతో అకస్మాత్తుగా మరి విదేశాలకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి అకస్మాత్తుగా వచ్చారు, 3 రోజుల తర్వాత వచ్చారు, వరదల మీద రివ్యూ చేశారు. అరే, ఇంత తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి, ఎట్లా దీన్ని ఎదుర్కోవటం అనేటువంటి దాని మీద రివ్యూ చేసి ఇవన్నీ చేసి తర్వాత పిఠాపురం వెళ్ళారు, అక్కడ ఏలేరుకు సంబంధించినటువంటి వరదలు ఇవన్నీ చూశాను. ఏం చేశారు? ఇక్కడ తిరిగి వచ్చినటువంటి వెంటనే వరదలకు సంబంధించినటువంటి విషయంలో నేను రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి వరదల సహాయం కోసం ₹1 ప్రకటిస్తున్నాను ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి కూడా ₹1 ప్రకటిస్తున్నాను, అక్కడ వరదల సహాయాలకు గాను ₹2 ప్రకటించాడు. అంతటితోనే ఇంకా విమర్శలు ఆగల. దాంతో ఏం చేశాడు, పంచాయతీలు ఎన్నైతే దెబ్బతిన్నాయో వరదల వల్ల ఒక 400 పంచాయతీలు దెబ్బతిని ఉంటాయి అనేటువంటిది ఇబ్బందులు ఉంటుంది, ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ₹4 ప్రకటిస్తున్నాను, ₹6 ప్రకటించాడు. అంటే తన మీద వచ్చినటువంటి విమర్శల్ని ఈ విధంగా కాంపెన్సేట్ చేసుకోవటం కోసం ₹6 ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అంటే డిప్యూటీ సీఎంగా ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్ నుంచి ప్రభుత్వం ద్వారాగా బాగా పని వరద సహాయక చర్యల్లో ఉండటం, వరద సహాయాన్ని ప్రజలకు అందేటువంటి విధంగా చేయటానికి కోరుకుంటారు, కానీ ఆయన సొంత డబ్బులు ఇవ్వాలని ఎవరు కోరుకోరు. అంటే ఈ విమర్శలు తట్టుకోలేక ఈ విధంగా ₹6 విరాళంగా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది.